హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను ఉదయ్. సో ఈరోజు నేను మన ఛానల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి ఆనియన్స్, లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. మీరు ఫ్యాన్ అయిపోతారు. ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకేంటి లేటు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిర్చీస్ రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ కొద్దిగా వేడయిన తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేడయిన తర్వాత నేను మిర్చీస్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4-5 మిర్చీస్ తీసుకున్నానంతే. సో ఇవి బాగా వేగిన తర్వాత నేను కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అదే చూపిస్తున్నాను మీకు. ఆ కరివేపాకు, ఆనియన్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా వేగాలండి. సిమ్‌లో పెట్టుకొని కొంచెం షేడ్ వచ్చే వరకు, గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత నేను ఇందులోకి చూడండి, ఇక్కడ చూసారా మంచిగా కొద్దిగా వేగింది ఈ ఆనియన్స్ అనేవి. ఇక్కడ ఇందులోకి నేను 1/2 స్పూన్ పసుపు వేసానండి. టర్మరిక్ కొద్దిగా 1/2 స్పూన్ వేసుకున్నాను. అండ్ తర్వాత రుచికి సరిపడా నేను ఉప్పు వేసుకుంటున్నానండి. సో సాల్ట్ వేసుకొని కూడా మంచిగా ఇది కలపాలన్నమాట. ఉప్పు వేసుకుంటే మనకు మంచిగా తొందరగా మగ్గుతుందండి. సో అందుకు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా నీట్‌గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మీకు మంచిగా మగ్గిపోయింది కదా ఈ ఫ్రై అంతా. సో ఇలాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము ధనియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నానండి. ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నానండి. అండ్ తర్వాత ఒక 1 స్పూన్ నేను మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. మీకు మిర్చీస్ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మనం తిరువాతలో వేసాం కదా, అవి ఎక్కువ ఉన్నాయి అని అంటే ఇక్కడ 1/2 స్పూనే మిర్చి పౌడర్ వేసుకోండి. లేదు అవి కొద్దిగా తక్కువే ఉన్నాయి, నేను కొంచెం కారం ఎక్కువే తినగలుగుతాను అని అంటే మీరు 1 స్పూన్ యాడ్ చేసుకోండి మిర్చి పౌడరు. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి పౌడర్స్ అన్నీ కలిసేలాగా. ఇలా మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా కలిసిపోతాయి. మంచిగా మగ్గుతాయి కూడా స్పైసెస్ అన్నీ. సో ఇప్పుడు తీసి చూస్తే మనకు మంచిగా మగ్గిపోయి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదా. కలర్ కూడా మంచిగా షేడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సో నేనైతే 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. మరి ఎగ్ రైస్ అంటే ఎగ్స్ ఉండాలి కదా, మనకు బాగా మంచిగా కనిపించాలి. ఉత్త రైస్ ఉంటే బాగోదు. సో బాగా కనిపించడానికి నేను 4 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా, ఇప్పుడు 2 ఎగ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మిగతా 2 యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకొని మంచిగా మీరు స్మాష్ చేయండి. ఇలా నీట్‌గా యెల్లోస్ అంతా ఆ గుడ్డు అంతా కలిసేలాగా మంచిగా స్లో ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి స్పైసెస్ అన్నీ ఈ ఎగ్‌లోకి కలవాలన్నమాట. అలా కలవకుండా ఉంటే అసలు బాగోదు. సో ఇలాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మంచిగా రౌండ్ తిప్పుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలాగా మంచిగా మీకు కలిసింది అన్న తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోండి. అప్పుడు మనకి ఎగ్స్ అనేవి దగ్గర పడిపోతాయి. మంచిగా ముక్కల్లాగా వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఇక్కడ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత ఇలాగా దగ్గర పడిపోతుంది ఎగ్ అనేది. సో మీకు మంచిగా నాకు ఆ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యాయి అన్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకోండి. సో ఇప్పుడు మళ్ళీ నేను తగ్గిచ్చేసాను. ఇప్పుడు మనము ఇందులోకి రైస్‌ని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారా, రైస్ మీరు అప్పుడప్పుడే వేడివేడిగా చేసుకున్న రైస్ అయితే కొద్దిగా చల్లారబెట్టుకొని యాడ్ చేసుకోండి. లేదు మిగిలిపోయిన అన్నంతో అయితే ఏం అవసరం లేదు.
సో ఇలాగా మంచిగా యాడ్ చేసి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. ఈ సోయా సాస్ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. బట్ టేస్ట్లో మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదు. సో ఇలాగ మంచిగా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా చల్లుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని కొత్తిమీరకు కొద్దిగా వేడి తగిలేలాగా మొత్తం అంతా కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం దింపేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. చూసారా ఇక్కడ మనకు రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, అండ్ కొత్తిమీర కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయింది, మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకున్నాను. మంచిగా సర్వ్ చేసుకొని పక్కన ఆనియన్స్, ఒక లెమన్ పెట్టుకొని తింటే దీని టేస్టే వేరండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, నాకు కమెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని డెలిషియస్ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.